హాయ్ హలో అండి, వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి టొయోటా కొరోలా ఆల్టిస్. ఈ వెహికల్కి గాను మేము ఫుల్ పెయింట్ అనేది అయితే చేసాం. ఈ వెహికల్కి మేజర్గా డ్యామేజెస్ అయితే ఏమీ లేవు, నార్మల్గా ఉంది వెహికల్ అంతా. ఈ వెహికల్ మేజర్గా మనకు ఉన్న కంప్లైంట్ వచ్చేసరికి అప్రాక్స్గా మనకు 10 years కంప్లీట్ అవుతుంది ఈ వెహికల్కి. ఈ కారణంగా వెహికల్ మొత్తం పెయింట్ అనేది అయితే షేడ్ అయిపోయింది. ఈ షేడ్ అవ్వడం కారణంగా ప్లస్ అలానే మైనర్ స్క్రాచెస్ అండ్ మైనర్ డెంట్స్, అలానే ఫ్రంట్ బంపర్ ఫైబర్ వెల్డింగ్ అండ్ రేర్ బంపర్ ఫైబర్ వెల్డింగ్ ఇటువంటి అనేది అయితే ఉన్నాయి. వీటికి గాను మేము ఫుల్ పెయింట్ అనేది చేసి దీంతో పాటు పెయింట్ కరెక్షన్స్ మొత్తం కూడా చేసి అలానే ఈ వెహికల్కి నానో కోటింగ్ అండ్ అలాయ్ వీల్స్ ప్లస్ క్యాలిబర్స్కి వచ్చేసరికి మనం యథావిధిగా వైట్ వేసేదానికి ప్రతిదానికి రెడ్ ఏదైతే వేస్తామో అలానే అలాయ్ వీల్స్ బ్లాక్ వేసి రెడ్ క్యాలిబర్స్ వేసాము. దీంతోపాటు మనకి ఈ పెరల్ వచ్చేసరికి మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే ఈ పెరల్ అనేది యూనిక్గా ఉంటుంది. మనకి నిజంగా ఈ పెరల్ ముత్యం ఏ విధంగా ఉంటుందో ఆ పెరల మీద మనకు వచ్చే షైనింగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే పెరల్తో ఉంటుంది. మనకి మిగతా వెహికల్స్లో వచ్చే పెరల కంటే ఈ టొయోటా కొరోలా ఆల్టిస్లో వచ్చే పెరలు మాత్రం చాలా బ్రైట్గా చాలా ప్లస్ మనకి నిజంగా ముత్యం ఉన్నట్టు ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ వెహికల్ మొత్తంగా కూడా అసలు మేము ఏమేం చేసాము ఏంటి అన్నది కూడా మీరు చూడొచ్చు. అలానే మా యొక్క వీడియో మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. ఇప్పుడు మన వీడియో చూద్దాం మిగతాదంతా ఏమేం చేసాం ఏంటి అన్నది. ఈ ఫుల్ పెయింట్ కోసం వచ్చింది. ఇదిగోండి డోర్ల మీద తొట్లు ప్లస్ కలర్ షేడ్ అయిపోయింది కదా, ఈ కలర్ షేడింగ్ కోసం ప్లస్ ఈ స్క్రాచెస్ ఈ డెంట్స్ ఇవేమీ ఉండకూడదని కలర్ అంతా కూడా బ్రైట్నెస్ కోసం అని ఫుల్ పెయింట్ కోసం అయితే పెట్టారు మా దగ్గర. టింకరింగ్ డెంట్ పుల్లింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు పుట్టి వర్క్ అయితే చేస్తున్నాం. ఈ పుట్టి వర్క్ ఈ స్టాండింగ్ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వస్తున్నాయో అవన్నీ కూడా పుట్టి అయితే పెట్టాం. ఇది అయిపోయాక ఈ టింకరింగ్ పుట్టి వర్క్ అయిపోయాక బాడీ ఫిల్టర్ వర్క్ అయిపోయాక దీని తర్వాత పెయింట్లోకి వెళ్ళినప్పుడు మనకి మైనర్ డెంట్స్ మైనర్ స్క్రాచెస్ అవి ఉంటాయి కదా, వాటికి కానీ మనం పాలిస్టర్ పుట్టి అయితే అప్లై చేస్తాం. ఇదిగోని ఇటువంటివి ఉన్నాయి కదా, ఇవి ఈ స్క్రాచెస్ ఇవన్నీ కూడా మనం ఇది టింకరింగ్ అయిపోయాక మనం పెయింట్ చేసేటప్పుడు అనేది పాలిస్టర్ పుట్టి అనేది అప్లై చేస్తాం. అలాగే మేము పెయింట్ చేసేటప్పుడు ఫుల్ బాడీ పెయింట్ చేసేటప్పుడు మిర్రర్లు అనేది తీసేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ పెయింట్ వేసేటప్పుడు ఇక్కడ స్టెప్ వచ్చేసింది, ఆ స్టెప్ ఉండకూడదని మేము మిర్రర్లు బీడింగ్స్ హ్యాండిల్స్ ఇవన్నీ తీసేస్తాం. తర్వాత ఈ బీడింగ్స్ కూడా తీసేస్తాం. ఇప్పుడు ఏంటంటే టింకరింగ్ అవుతుంది కాబట్టి కొంచెం
వీటితో పాటు ఈ మట్లాఫ్లు అనేవి డిస్మాంటిల్ చేస్తాం. ఇవన్నీ తీసి పెయింట్ చేస్తాం. చూడొచ్చు మీరు మిగతా అంతా కూడా నేను ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను అసలు ఎలా చేస్తాం ఏంటి అన్నది. కానీ ఈ కొర్రలో మాత్రం నాకు బాగా నచ్చేది ఈ పెర్రలు అండి. ఈ పెర్రలు అసలు నిజంగా ముత్యం ఉన్నట్టు ఉంటుంది. ఈ పెర్రల కోటింగ్ వచ్చేసరికి ఇది టొయోటా కొరోలా ఆల్టిస్లో మాత్రమే ఉంటాయి. నిజంగా పెర్రల కోటింగ్ మాత్రం అసలు చాలా చాలా బాగుంటుంది ఈ కలర్లో. నిజంగా ముత్యం ఉంటే ఏ ఫినిషింగ్ ఉంటుంది. ఇదే మనం చేసిన తర్వాత ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పెర్రలు అనేది మాత్రం. ఈ రూఫ్ మీద ఈ టెంట్స్ ఉంది కదా, ఈ టెంట్ ఈ చిన్న చిన్న ఇంకా రిమూవ్ చేయాల్సినవి ఉన్నాయి. ఈ చేసి మిగతా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ బానెట్ మీద కూడా టెంట్ ఉంది కదా, ఈ టెంట్స్ చిన్న చిన్నవి కూడా రిమూవ్ చేసి చేస్తాం. ఇదిగోండి సార్, ఇది మనం టెంకరింగ్ మొత్తం చేసేసాం. ఈ పుట్టి ఫినిషింగ్ అవి చేస్తున్నాం. ఈ హ్యాండిల్స్, ఈ బీడింగ్లు ఇవన్నీ కూడా రిమూవ్ చేసాం. హెడ్ లైట్లు అయితే ఇస్తాం, బంపర్లు. ఈ పుట్టి వర్క్ అంతా అయిపోయాక మనం మిగతాదంతా ప్రైమర్ కోటింగ్ వేసుకొని మిగతా పెయింట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. మీరు ఇచ్చిన తర్వాత రోజు అన్నీ రిమూవ్ చేసాం. నిన్నేమో టెంకరింగ్ అయింది, ఈరోజు పెయింట్ ప్రాసెస్ చేస్తున్నాం. రేపు మధ్యాహ్నంకి లేదా సోమవారానికి ప్రైమర్ కోటింగ్ అవుతుంది సార్. ప్రైమర్ కోటింగ్ అయిపోయాక మనం మిగతా పెయింట్ ప్రాసెస్ ఉంటుంది.
పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోయినాక వీటికి యాస్టీస్ మేము ఏవేవి అయితే రిమూవ్ చేసామో అవన్నీ కూడా రీఫిట్టింగ్ అనేది చేసేసి దీని తర్వాత మేము నానో కోటింగ్ అనేది అయితే స్టార్ట్ చేసాం. నానో కోటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం వెహికల్ మొత్తం పెయింటెడ్ ఏరియా మొత్తం కూడా మనం శాండింగ్ అనేది చేసి శాండింగ్ చేసుకున్న తర్వాత మేము 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అనేది చేస్తాం. ఈ 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అయిపోయాక నానో షీల్డ్ అయితే వేస్తాం. ఈ నానో షీల్డ్ చేసే ముందు కూడా మేము ఇంటీరియర్ కానీ లేదంటే ఇంజిన్ బై క్లీనింగ్ కానీ అలాయ్ వీల్స్ కానీ క్యాలిబర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసుకొని ఇవంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిలింగ్ అనేది చేసి దీని తర్వాత నానో షీల్డ్ అయితే చేస్తాం. దీంతో పాటు మన అలాయ్ వీల్స్ అనేది ఎక్కువగా ఇంతకాలంలో అసలు పూర్తిగా క్లీన్ చేయకపోవడం కారణంగా బాగా డస్ట్ అనేది అయితే పట్టేసింది. వీటికి గాను ఫుల్గా కెమికల్ క్లీనింగ్ అనేది చేసి అలాయ్ వీల్ ఎడ్జ్ టు ఎడ్జ్ శాండింగ్ అనేది అయితే చేసాం. మనం అలాయ్ వీల్స్ కొంతమంది మన దగ్గర కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటారు. బట్ మన దగ్గర కాస్ట్ అవడానికి కారణం మనం ఓన్లీ అలాయ్ వీల్స్ మాత్రం మనం ఓన్లీ స్ప్రే అనేది చేసేయడం కాకుండా మేమైతే ఫుల్గా మొత్తం శాండింగ్ అనేది అయితే చేస్తాం. శాండింగ్ అనేది చేసి దీని తర్వాత ప్రైమర్ కోటింగ్ అనేది అప్లై చేసి ప్రైమర్ కోటింగ్ కూడా శాండింగ్ అనేది చేసి దీని తర్వాత మేము పెయింట్ అనేది అయితే చేస్తాం. అందువల్ల మనకేంటంటే ఇప్పటివరకు అలాయ్ వీల్స్ వేసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు మనకు కంప్లైంట్ అయితే రాలేదు. ఇన్ కేస్ కంప్లైంట్ వచ్చినా వాటిని రెక్టిఫై మేము చేస్తాం కాబట్టి బట్ 99% అయితే ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదు. దీనికి కారణం మనం ఏంటంటే ఫుల్గా శాండింగ్ చేసి ప్రైమర్ కోటింగ్ చేసి దీని తర్వాత మనం బ్లాక్ కానీ మనం ఏ కలర్ అయితే ఆ కలర్ చేయడం కారణంగా మనకి స్టాండర్డ్గా అయితే అవుతుంది. మనకి అలాయ్ వీల్ ఒరిజినల్గా ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా చేసేస్తున్నాం కాబట్టి స్టాండర్డ్గా అవుతుంది. దీనివల్ల మన ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది గమనించగలరని తెలియజేసుకుంటున్నాను. ఈ 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అయిపోయినాక మనం ఎవ్రీ కోటింగ్స్ 3 టైప్ ఆఫ్ రబ్బింగ్స్ అయితే వాడతాం. ఎవ్రీ రబ్బింగ్ కోటింగ్కి కూడా మనం ఫోమ్ వాషింగ్ అయితే చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఈ వాషింగ్ అయిపోయాక మేము నానో షీల్డ్ అనేది యాడ్ చేసి దీని తర్వాత మేము ఫైనల్ ఫొటోస్ అనేది మీకు చూపిస్తున్నా చూడొచ్చు. అసలు ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నది మేము చేసింది. దీంతో పాటు మనం మెయిన్గా తెలుసుకోవాల్సిందండి, మనం వెహికల్తో కంపేర్ చేసుకొని లేదా వెహికల్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు ఇంచుమించు అంతే అవుతుంది. ఇప్పుడు కొరోలా కానీ ఓల్డ్ వెహికల్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఇంట్రెస్ట్ చూపించినంత ఇదిగా వెహికల్తో కంపేర్ చేసుకొని వెహికల్కి వాల్యూ లేదు, లేదంటే 10 ఇయర్స్ అయిపోయింది, 15 ఇయర్స్ అయిపోయింది, ఈ వెహికల్కి అంత ఖర్చు పెట్టడం అనవసరం అంటూ ఉంటారు. బట్ మనకి కొత్త వెహికల్ అయినా అదే కలర్ చేయాలి, పాత వెహికల్ అయినా కూడా అదే కలర్ చేయాలి.
బట్ మనం ఈ విధంగా చేసేటప్పుడు మనం ది బెస్ట్ కలర్ అనేది చేస్తే, దీంట్లో నేను పదే పదే చెప్పాను, కొరోలా ఆల్టిస్లో ది పెరల్ అనేది చాలా యూనిక్గా ది బెస్ట్ లుక్ అనేది ఉంటుందని చెప్పాను. ఇదే మనం సెకండ్ క్వాలిటీలో కానీ థర్డ్ క్వాలిటీలో కానీ వేస్తే మీకు ఈ పెరల్ ఫినిషింగ్ అనేది ఇంత బెస్ట్ ఫినిషింగ్ అయితే రాదు. దీనికి గాను మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ బ్రాండ్స్ వచ్చేసరికి 2K కానీ, గ్లాసరిటీ కానీ, సెకండ్స్ కానీ, వీటిల్లో మనకి ఇవన్నీ కూడా ప్రైజెస్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. దీనికి గాను మనకి ప్రైజెస్ హైక్ అయినా కూడా మనకి క్వాలిటీ రావాలనుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అయితే మనం వాడాల్సి వస్తుంది. ఈ కారణంగా నేను పదే పదే చెప్తాను, ద బ్రైట్నెస్ రావాలంటే మాత్రం మనం ఖచ్చితంగా టాప్ క్వాలిటీ పెయింట్స్ మాత్రమే వాడితే మీకు ఆ బ్రైట్నెస్ అనేది ఉంటుంది. మనం ప్రైజింగ్ విషయం మనం అవుట్ సైడ్ విధంగా మాట్లాడుకుంటే మాకంటే తక్కువ చేసే వాళ్ళు ఉంటారు, మాకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మేమైతే ఈ 2K వాడతాం కాబట్టి దీనికి తగ్గ అయితే ఛార్జ్ చేస్తాం. ఈ కారణంగా ఇది ఓల్డ్ వెహికల్ అయినా అదే ప్రైజెస్ ఉంటుంది, లేటెస్ట్ వెహికల్స్ అయినా కూడా ఇంచుమించి అదే ప్రైజెస్ ఉంటాయి. ఈ కారణంగా మేమైతే మాత్రం 2K సజెస్ట్ చేయడానికి కారణం అయితే ఇది. ఈ బ్రైట్నెస్ మీకు రావాలి అంటే మాత్రం మీరు ఇదంతా నేను చెప్పడానికి కారణం కూడా, మనకి చాలామంది ఇలా వీడియోస్ చూసి అడుగుతూ ఉంటారు ఎంతలో అవుతుంది ఏంటి, లేదంటే ఇంతలో చేసేస్తారు కదా, మా ఊర్లో ఎంత చేస్తున్నారు కదా, లేదా అక్కడ ఎంత చేస్తున్నారు కదా, లేదంటే షోరూమ్లో ఎంత చేస్తున్నారు కదా, మీ దగ్గర అంత అవుతుంది, లేదంటే తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అంటూ ఉంటారు. నేను ఇదేంటంటే వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. మేమైతే మాత్రం మా ఛార్జెస్ వచ్చేసరికి నేను ఇప్పటి వరకు అయితే రివీల్ చేయలేదు, నా వల్ల ఎవరికైనా ఇబ్బంది పడవచ్చు లేదంటే ఏమైనా కావచ్చు. బట్ మేమైతే 45,000 to 80,000 అయితే ఛార్జ్ చేస్తామండి ఈ విధంగా చేసే వెహికల్కి అయితే పెయింట్ వర్క్. దీంతోపాటు మనకి డెంటింగ్ వచ్చేసరికి డెంటింగ్ ప్రాసెస్ బట్టి ఉంటుంది, మనకి డెంటింగ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుంది. దీంతోపాటు మన అలాయ్ వీల్స్ కానీ, క్యాలిబర్స్ కానీ, ఇటువంటి అనేది వాటిని బట్టి డిపెండ్ అయ్యి ఆ పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కండిషన్ ఎలా ఉంది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి మన ప్రైజెస్ మాత్రం. మనకి 45,000 to 80,000 ఎందుకంటా అంటే మనకి మొత్తం కూడా డిస్మాంటిల్ చేసేదానికి ఒక ప్రైస్ ఉంటుంది. సేమ్ కలర్ని మనం ఇన్సైడ్ అంతా కూడా ఉంచి ఓన్లీ అవుట్ సైడ్ మార్చాల్సిన వెహికల్కి ఒకలా ఉంటుంది. ప్లస్ మనకి కొన్ని వెహికల్స్కి ఏంటంటే రూఫ్ చాలా నీట్గా ఉంటుంది, షేడ్ అవ్వకుండా ఉంటుంది, ఓన్లీ బాడీ రౌండ్ చేసేటప్పుడు ఒకలా ఉంటాయి. దీనికి గాను కలర్ వేరియేషన్స్తో పాటు మనకి వీటికి ఉన్న వర్క్ వేరియేషన్స్తో పాటు మనకి ప్రైస్ వేరియేషన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. కొన్ని వాటికి కొన్ని లగ్జరీ వెహికల్స్కి మాత్రం 1.2 lakh కూడా అవుతుంది. కొన్ని నానో కోటింగ్స్ వచ్చేసరికి మనకి 8,000 స్టార్టింగ్ అయ్యి దగ్గర 36,000 40,000 కూడా ఉన్నాయి. మనకి నానో షీల్డ్ వల్ల ప్లస్ మనం ఆ వెహికల్కి ఉన్న కలర్ బట్టి అనేది అయితే యూస్ చేస్తాం. ఈ కారణంగా మనం ఈ నానో కోటింగ్ చేసినా సిరామిక్ చేసినా ఆ కలర్ మీద డిపెండ్ అయ్యేటట్టు చూస్తాం. మనం ప్రతి వెహికల్కి ఇది సిరామిక్ చేసుకోండి అని నేనైతే సజెస్ట్ చేయను, అలానే నానో కోటింగ్ చేద్దామని సజెస్ట్ చేయను. ఆ వెహికల్కి ఏది అవసరం ఉందో దాన్ని బట్టి నేనైతే సజెస్ట్ చేస్తాను. కొన్ని వైట్ వెహికల్స్కి మనం ఎంత నానో ఫుల్ హై ఎండ్ చేసినా, ఎంత సిరామిక్ చేసినా మనకు వైట్ వెహికల్ అనేసరికి అంత బ్రైట్నెస్ ఉండదు. ఇప్పుడు ఇది పెర్ల్ వైట్ కాబట్టి పెర్ల్ కోటింగ్లో ఇది ఒక యూనిక్ టైప్ కాబట్టి దీనికి ఇంత బ్రైట్నెస్ ఉంటుంది. మనకు పెర్ల్ కూడా ఇంత బ్రైట్నెస్ ఉంటుంది, బట్ దానికి వేరియేషన్ ఉంటుంది. కానీ ఇటువంటి వెహికల్స్కి మనం ఓవర్ ఖర్చు చేసినా కూడా మనం పెయింట్ మీద కాకుండా మిగతా వాటి మీద ఓవర్ ఖర్చు చేసినా మనకు అంత ఫినిషింగ్ ఉండదు. కొంతమంది ఇప్పుడైతే లేటెస్ట్గా PPF అనేది చేస్తున్నారు. PPFలో కూడా మనం వైట్ వెహికల్స్ వచ్చేసరికి మనం బ్లాక్ వెహికల్స్కి వీటి మీద చేసినంత ఫినిషింగ్ అయితే వైట్ వెహికల్స్ మీద ఉండదు. ఇది కూడా కారణం ఏంటంటే మనకి వైట్ కలర్ అనేది రఫ్ అండ్ టఫ్గా వాడతాం. ప్లస్ అందుకని నేను ఎక్కువ శాతం అయితే వైట్ వెహికల్స్కి అయితే బేసిక్ కోట్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ మనం అంత ఖర్చు చేసినా కూడా మన ఫినిషింగ్ అనేది అయితే అంత లేయర్ అని అనిపించదు. మనకు బేస్ కోట్లోనైనా టాప్ కోట్లో అయినా మనకి హైడ్రోఫోబిక్ ఉంటుంది, ప్లస్ 80% స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా మనకి ప్రైజెస్ చేంజెస్ రావడం కారణం కూడా మనకి మెటీరియల్లో ఉంటుంది. మనం మెటీరియల్ ఏది వాడుతున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని బ్రాండ్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉంటాయి. ఈ కారణంగా కొన్ని వెహికల్స్కి ఇప్పుడు లేటెస్ట్ వచ్చే గోల్డెన్ బ్రౌన్ కానీ, లేదంటే గ్రీన్ కానీ, సంథింగ్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్, ఇటువంటి వాటికి మాత్రం మనం ఖచ్చితంగా హై ఎండ్ వాడాల్సిందే. ఎందుకంటే ఆ బ్రైట్నెస్ మనకి అవుట్పుట్ రావాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. మనకి వైట్ వెహికల్స్కి వీటికి కూడా మనకి బేసిక్ నుంచి, ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు ఈ వైట్ వెహికల్స్ అనేవి ఉండేవి, దగ్గర 30-40 years నుంచి వైటే ఎక్కువ రన్నింగ్ కాబట్టి ఈ వైట్కి కూడా అప్పటి నుంచి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వైట్ వెహికల్స్కి మాత్రం మనం కాస్త ఇది మన ఫైనల్ ఫినిషింగ్ వర్క్ వచ్చేసరికి నానో కోటింగ్ కానీ సిరామిక్ కానీ కాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైట్ వెహికల్స్లో మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎడ్జెస్ అంతా కానీ వాటి అంతా కానీ ఈ డస్ట్ అనేది పట్టేసి గార పట్టేస్తూ ఉంటుంది. దీనికి గాను మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిలింగ్ అనేది చేపించుకొని దీంతో పాటు మనం నానో కోటింగ్ కానీ సిరామిక్ కానీ బేసిక్ కోటింగ్స్ అని వేసుకుంటే మాత్రం ది బెస్ట్ లుక్ అనేది వస్తుంది ఈ వెహికల్స్.
నేను ఇంత ఇదిగా చెప్పడానికి కారణం కూడా నేను ప్రైజెస్ చెప్పినా లేదంటే ఈ వైట్ వెహికల్స్ కానీ బ్లాక్ వెహికల్స్ కానీ ఈ విధంగా చెప్పడానికి కారణం కూడా యాజ్ ఏ కార్ లవర్గా చెప్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర ఒక వెహికల్ ఉంది అనుకోండి, నేను ఈ వెహికల్కి ఏం చేయించాలి అన్నది, నేను ఏ విధంగా ఆలోచిస్తాను అన్నది కస్టమర్ మైండ్ సెట్ నుంచి కూడా మీరు ఏ విధంగా ఆలోచిస్తారు, మీ దగ్గర ఏ వెహికల్ ఉంది, లేదంటే మీ దగ్గర లేటెస్ట్ వెహికల్ ఉందా, ఓల్డ్ వెహికల్ ఉందా, లేదంటే 2 years వెహికల్ ఉందా, ఆ వెహికల్ బట్టి ఈ వెహికల్కి ఇది చేయించుకుంటే బెస్ట్ అనే ఆప్షన్తో నేను చెప్తాను. ఎందుకంటే మనకి 2 years వెహికల్ 3 years వెహికల్ అనుకోండి, అటువంటి వెహికల్స్కి మనకు సిరామిక్ కానీ పీపీఎఫ్ కానీ మనం అంత ఖర్చు పెట్టినా మనకి ఆల్రెడీ ఆ వెహికల్ మీద పెయింటెడ్ అయ్యి ఉంటుంది. కొన్ని వెహికల్స్కి ఆల్రెడీ డస్ట్ అండ్ స్కోల్ మార్క్స్ అని హెవీగా పడతాయి. వీటికి గాను మనం అంత ఖర్చు పెట్టినా మనకు అంత ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకి 2-3 years అయిపోయిందంటే ఆల్రెడీ వెహికల్ రఫ్ అయిపోయిందని అర్థం. దీనికి గాను మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ తీసుకునేటప్పుడు మాత్రం వెహికల్ డెలివరీ షోరూమ్ నుంచి మనం తీసుకోగానే మనం ఏది చేయించినా ది బెస్ట్. అసలు సిరామిక్ కానీ పీపీఎఫ్ కానీ ది బెస్ట్. ఎందుకంటే మనకి 2-3 years అనేది ఫుల్ సేఫ్గా ఉంటుంది. మనం అలా కాకుండా మనం 2-3 years వాడేసి రఫ్ అండ్ టఫ్గా వాడేసి ఇవన్నీ చేయించుకుంటే మాత్రం మనకు ఖర్చు పెరుగుతుంది తప్పితే కానీ మనకి వర్క్ అవుట్పుట్ అనేది అయితే అంత అనిపించదు. ఈ కారణంగా నేనైతే ఇవన్నీ సజెస్ట్ చేస్తాను. అలానే మా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్, విజయవాడ.